నమో విఘ్నేశ్వరాయ నమః. ఓం నమో పరమేశ్వరాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే. మనం ఈ వీడియోలో భోజనం చేసే సమయంలో భోజన పాత్రకు కుడివైపునే మంచినీటి గ్లాసును ఉంచాలి ఎందుకు అన్నటువంటి అంశాన్ని గురించి, మరియు భోజన పాత్రను ఛాతీ కంటే పైభాగం వైపు ఉంచి మనం భోజనం చేయకూడదు అని అంటారు, ఎందుకు అన్నటువంటి ఈ రెండు అంశాలను గురించి తెలుసుకుందాం. గత వీడియోలలో భోజనాన్ని ఏ సమయంలో చేయాలి అన్నటువంటి అంశాన్ని గురించి మీకు తెలియజేశాను. భోజనాన్ని చేసే సమయంలో ఏ దిక్కును చూస్తూ మనం భోజనం చేయాలి అన్నటువంటి అంశాన్ని గురించి మీకు తెలియజేశాను. కాళ్ళను మడిచి కూర్చోవడం మూలంగా కలిగే లాభాలను గురించి మీకు తెలియజేశాను. అంతేకాకుండా సమతల నేలపైన మనం కూర్చొని భోజనం చేయడం మూలంగా మనకు కలిగే లాభాలను గురించి మీకు తెలియజేశాను. ఇక వీటన్నిటిని చూడాలి అంటే ఎండ్ స్క్రీన్లో నేను వాటిని లింక్స్ ఇస్తాను, వాటిని చూడండి. ఇక మనం భోజన పాత్రకు కుడివైపునే మనం మంచినీటి గ్లాసుని ఎందుకు ఉంచాలి అన్నటువంటి అంశాన్ని గురించి ఆలోచిస్తే, మన శరీరాన్ని రెండు అర్ధభాగాలుగా విభజించాము మన పెద్దలు. కుడి అర్ధభాగం, ఎడమ అర్ధభాగం. కుడి అర్ధభాగం అనేది శుభానికి సంకేతం. అందుచేతనే నూతన గృహ ప్రవేశాలలో కానీ, నూతన వధూవరులను ఈ గృహంలోకి ఆహ్వానించే సందర్భంలో కానీ, మరి ఏ ఇతర శుభకార్యాల్లో కానీ కుడి పాదాన్ని మోపి లోనికి రమ్మని అంటారు. అంటే కుడి అనేది శుభానికి సంకేతం కాబట్టి. అదేవిధంగా మనం ధనాన్ని ఇతరులకు ఇచ్చివేసే సందర్భంలో కానీ, మరి మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను ఇతరులకు ఇచ్చివేసేటటువంటి సమయంలో కానీ కుడి చేతితో మాత్రమే ఇవ్వాలి అంటారు. అంటే మన శరీరంలో కుడి అర్ధభాగంలోని అవయవాలైనటువంటి ప్రతి ఒక్కటి నీకు శుభాన్ని చేకూరుస్తుంది. కాబట్టి కుడికి అంత ప్రాముఖ్యత. కాబట్టి మన శరీరంలో కుడి అర్ధభాగాన్ని పరమేశ్వర స్వమానంగా భావిస్తాము. కాబట్టి కుడి చేతిని, కుడి కాళ్ళను వాడాలి అంటారు. ఎడమ అంటే చెడు కాబట్టి ఎడమ చేతిని మనం కొన్ని కార్యాలకు వాడుతూ ఉంటాం. అందుచేతనే భోజనం చేసేటటువంటి సమయంలో భోజన పాత్రకు కుడివైపునే ఆ మంచినీటిని ఉంచాలి. ఎందుచేతనంటే మంచినీరు అనేది ఆ పవిత్రమైనటువంటి గంగా జలంతో సమానం. కాబట్టి ఆ గంగా జలాన్ని, ఆ పవిత్రమైనటువంటి గంగా జలాన్ని ఆ అన్నపూర్ణామాత యొక్క కుడివైపున మాత్రమే ఉంచాలి. అలా ఉంచితే మనకు శుభం జరుగుతుంది అన్నటువంటి ఒక అర్థం అనేది అందులో నిగూఢపరచాలి. ఇక రెండవ భావాన్ని గనక మనం ఆలోచిస్తే, మనం భోజన పాత్రకు కుడివైపున మనం మంచినీరును ఉంచడం మూలంగా మనం భోజనం చేస్తూ ఉన్న సందర్భంలో కుడివైపు వంగి మనం నీళ్ళని తీసుకొని ఆ నీటిని మనం త్రాగవలసి వస్తుంది. అంటే భోజన పాత్రకు కుడివైపు ఉంచడం మూలంగా మనం ఎడమ చేతితో నీళ్లను తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎందుచేతను అంటే కుడి చేతితో ఆహారాన్ని తీసుకుంటున్నాను కాబట్టి
ఆ ఆహారం ఉన్నటువంటి చేతితోటే మనం నీళ్ళ గ్లాసును మనం ముట్టుకోకూడదు. కాబట్టి మనం ఎడమ చేతిని వాడవలసి వస్తుంది. కాబట్టి ఎడమ చేతికి అది చాలా దూరంగా ఉంటుంది. కాబట్టి నీటిని మాటికి తాగడం అనేది మనం ఉండదు. కాబట్టి దూరంగా ఉంచాలి. అదే ఎడమవైపు ఉంచినామనుకోండి, ఆ నీటిని మాటకు ముద్దకు మనం మాట్లాడేస్తూ తింటూ ఉంటాం. కాబట్టి ఆ నీళ్ళను తాగేస్తూ ఉంటాం. నీరు మనకు చేయి సైడ్ ఉన్నది కాబట్టి నీళ్ళను ఎక్కువగా తాగుతాం. ఎందుకంటే దూరంగా ఉన్నప్పుడు మనం తక్కువగా తాగుతాం, దగ్గరగా ఉన్నప్పుడు ఎక్కువగా వాడేస్తూ ఉంటాం. దూరంగా అత్తగారి ఇల్లు ఉందనుకోండి, మనం పోవాలంటే ఎప్పుడో ఒకప్పుడు మాత్రమే పోతాం. అదే మన ఇంటి పక్కన లేదా దగ్గరగా ఉంటే రెగ్యులర్గా వెళ్తుంది. అదే విషయం అనేది ఇక్కడ కూడా వర్తిస్తుంది. అందుచేతనే కుడివైపు ఉంచడం మూలంగా మనం తీసుకోవడానికి కాస్తంత దూరంగా ఉంటుంది. కాబట్టి మాటికి అటువైపు వెళ్ళి తీసుకోవడం అనేది ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఒక భావన ఇందులో నిక్షిప్తం చేశాను. ఇక మూడవ విషయాన్ని గురించి మనం ఆలోచిస్తే, వాస్తవానికి భోజన సమయంలో మనం పవిత్రమైనటువంటి ఆ జలాన్ని ఎడమ చేతితో ముట్టుకోవద్దు. మరీ వాస్తవం చెప్పాలంటే భోజన సమయంలో నీటిని మనం తీసుకోకూడదు. కాబట్టి ఆ భోజన పాత్రకు కుడివైపున మనం ఉంచాం. ఎందుచేతనంటే దూరంగా ఉంటే దానిని మనం తక్కువగా వాడతాం. అసలు వాడకూడదు అన్న ఉద్దేశమే ప్రధానం. ఇది ఎంతో పవిత్రమైనటువంటి కార్యం. అన్నపూర్ణ మాత అనేది మనం తీసుకునే ఆహారం అనేది ఆ పరమేశ్వర స్వరూపం. తీసుకునేటటువంటి నేను ఆ పరమేశ్వర స్వరూపుడనే. ఆహారాన్ని తీసుకున్న తర్వాత నాలో ఉండి ఆ ఆహారాన్ని జీర్ణం చేసేటటువంటిది ఆ పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరుడు జీర్ణం చేస్తూ ఉన్నప్పుడు ఆ గంగామాత మన శరీరంలో జఠరసాల రూపంలో ఉండి, జఠరసం అనేటటువంటి జఠరసాలనేటటువంటి జీర్ణాశయ రసాలు అనేటటువంటి ద్రవ రూపంలో ఉండి ఆ పరమేశ్వర కార్యాన్ని నెరవేరుస్తూ ఉంటుంది. అట్టి ఆ అమృత జలమైనటువంటి ఆ జఠరసాలను ఆ పరమేశ్వరుడు స్వీకరించి జీర్ణం చేస్తూ ఉంటాడు మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని. ఆ కార్యానికి భంగం కలిగించకూడదు. కాబట్టి ఆ బాహ్యంగా ఉన్నటువంటి శుభప్రదమైనటువంటి ఆ గంగా జలాన్ని మనం ఎడమ చేతితో తాకకూడదు. కాబట్టి నాయన, భోజన సమయంలో నువ్వు నీటిని తాగకూడదు. లోన అగ్ని కార్యాన్ని ఆ పరమేశ్వరుడు చేస్తున్నాడు. ఆ లోనే ఆ పరమేశ్వరుని జటాధారి అయినటువంటి ఆ గంగామాత ఆ జలాజూటం యందు ఉండి ఆ జఠర రసాలన్నింటినీ నీకు ఉత్పత్తి చేస్తూ ఉంది. ఆ కార్యాన్ని భంగం కలిగించాడు నాయన అన్నది ఒక భావన. అందుచేతనే కుడివైపు ఉంచడం అనేది సాంప్రదాయం. ఈ విధంగా మన ప్రాచీనులు భోజన పాత్రకు కుడివైపున ఆ పవిత్రమైనటువంటి ఆ జలాన్ని, గంగా జలాన్ని ఉంచాలని తెలియజేశారు.